హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందు మనము స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే కాజు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక 1 కప్ బొంబాయి రవ్వ వేసుకొని దీన్ని మంచి కలర్ వచ్చే విధంగా స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కింద మాడకుండా చూసుకోవాలి. అందుకనే కొద్దిగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనం మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చేయి వదలకుండా మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు చూడండి. ఈ విధంగా మంచిగా కలర్ రావాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లో. తర్వాత అదే బాండ్లీలో 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి రవ్వ ఉడికించుకోవడానికి. ఈ రవ్వ నీళ్ళు బాయిల్ అయ్యేలోపు మనము పైనాపిల్, ఇవి నేను ఆల్రెడీ ప్రిజర్వ్ చేసుకున్న పైనాపిల్ అనమాట, ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి మనము ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఆల్రెడీ ఉంది. మీకు కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే మీకు 6 మంత్స్ వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు. అలాగే కూడా డైరెక్ట్గా కూడా తినొచ్చు అనమాట. మనకు వీక్గా అనిపించినప్పుడు అట్లా తిన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి, వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సైజు కట్ చేసుకోండి. ఇవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా చిన్న సైజు అయితేనే బాగుంటాయి. ఇవి అంటే ఇక్కడ స్టోర్ చేసుకున్నాయి కాబట్టి కాస్త కొద్దిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ ఉడికిచ్చి ఉంటాయి మనం స్టోర్ చేసుకోవడానికి. అందుకనేసి ఇవి కొంచెం నేను పెద్దగానే కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్గా పైనాపిల్ తీసుకున్నారు అనుకుంటే కాస్త చిన్న ముక్కలు తీసుకొని, ఇప్పుడు మనం వాటర్ బాయిలింగ్కి పెట్టాం కదా, దానికంటే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో ఇవి ఫ్రెష్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకున్న తర్వాత ఒక 2 కప్స్ అంటే 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఆల్రెడీ ఉడికిన ముక్కలే కానీ మళ్ళీ అంటే ప్రిజర్వేషన్ టైంలో నేను ఉడికించుకున్న ముక్కలు అనమాట. అప్పుడు వాటర్లో ఉడికించాము, మీరు ఆ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మరిగే నీటిలో ఇవి వేసి ఉడికించుకోవాలి. అదేవిధంగా ఫుడ్ కలర్ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి. ఇవి మంచిగా ఉడకాలన్నమాట. పైనాపిల్ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా అంటే ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇవి ఉడికిన తర్వాత ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఎలాంటి ఎసెన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అంటే ఇలాచి అలాంటిది కూడా అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పైనాపిల్ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము రవ్వని వేసుకొని కలుపుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి. మనం ఉప్మా చేసినట్టుగా, అంటే ఆల్రెడీ మనము నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి అంత ఉండలు అనేది కట్టదు, కానీ కలుపుతూ ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా త్వరగానే అయిపోతుంది. ఇది స్పెషల్గా కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఈ పైనాపిల్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఇది ఒక 10 మినిట్స్లోనే అయిపోయే స్వీట్ అనమాట. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రవ్వ అనేది ఉడికిపోయింది. ఒకటి రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ లూజ్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం చక్కెర వేసుకుంటాం కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికిపోయింది కదా, 1 కప్ చక్కెర వేసుకున్నాను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే ఇంకా కొంచెం ఇంకొక పావు కప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అంటే పైనాపిల్కి 1 కప్కి 1 కప్ సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఒక పావు కప్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చక్కెర అనేది కరిగేసి మళ్ళీ దగ్గర పడుతుంది అన్నమాట.
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి అంటే కొత్త కొత్త రెసిపీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేయబడతాయి. పిండి వంటలు కూడా షేర్ చేయబడతాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ కొలతలతో ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. మళ్ళీ మీకు ఎలా నస్తాయి, ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కూడా మళ్ళీ పోస్ట్ చేయడానికి వీలవుతుంది. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చక్కెర అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు పైనాపిల్ సిరా అనేది రెడీ అయిపోయింది అనమాట. చివరిలో ఇంకాస్త నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి దగ్గర పడిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా అయింది. దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. స్పెషల్ ఐటము తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఫైనల్గా మన పైనాపిల్ సిరా అనేది రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడు తీసుకునే రవ్వ కేసరి కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనము సత్యనారాయణ వ్రతాల్లో కూడా ఇలాంటిది నైవేద్యంగా పెట్టకపోయినా మనం వచ్చిన గెస్ట్కి కూడా సర్వ్ చేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.